హాయ్ అండి, వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సిబిఎస్ఈకి సంబంధించి వచ్చేసి ఫిబ్రవరి 15 నుంచి సిబిఎస్ఈ 10-12వ తరగతి పరీక్షలు. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నటువంటి సిబిఎస్ఈ 10-12వ తరగతి ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ నిన్న బోర్డు విడుదల చేయడం జరిగింది. 10-12వ తరగతి బోర్డు పరీక్షల టైం టేబుల్ వచ్చేసింది. ఈ రెండు తరగతుల పరీక్షలు కూడా వచ్చేసి ఫిబ్రవరి 15న ప్రారంభం అవుతాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 13 వరకు జరుగుతాయి. అట్లాగే 12వ తరగతి పరీక్షలు వచ్చేసి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. కేంద్ర మాధ్యమిక విద్యా మండలి సిబిఎస్ఈ మంగళవారం దీనికి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రతి 2 సబ్జెక్టులకు సంబంధించి మధ్య ఒక తగినంత విరామంకు ఇవ్వడంతో పాటు జేడబ్ల్ఈ మెయిన్స్కి సంబంధించినటువంటి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈ టైం టేబుల్ని రూపొందించినట్లుగా కూడా పరీక్షల కంట్రోలర్ సన్యం భరద్వాజ్ గారు తెలియజేయడం జరిగింది. ఏవైనా ఎగ్జామ్స్ కూడా సంబంధించి మేజర్గా మనకు ఆల్టర్నేట్ డేస్ ఉంటాయి. దానికి సంబంధించి జేడబ్ల్ఈ ఎగ్జామ్స్ ఉండడం కావచ్చు, లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి విరామం వాళ్ళు చదువుకోవడానికి కూడా టైం ఉండాలి అని చెప్పి కూడా కావచ్చు. సో దానికి సంబంధించి సిబిఎస్ఈ వచ్చేసి 10వ తరగతి కావచ్చు, 12వ తరగతి 10+2 సిబిఎస్ఈ వాళ్ళకి ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్ అక్కడే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి చదువుకోవడానికి విద్యార్థులకు ఈజీగా ఉండాలని చెప్పి కూడా టైం ఇవ్వడానికి ఇట్లా నిర్ణయించినట్టు బోర్డు తెలియజేసింది. సో ఇది మార్చి 13 వరకు 10వ తరగతి పరీక్షలు జరగడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలు జరగడానికి అవకాశం ఉంది.